చంద్రబాబు దావోస్ పర్యటనపై కర్నూలు వైసీపీ నేతలు విమర్శలు గుప్పించారు. దావోస్లో ఆత్మస్తుతి ఆర్భాటం తప్ప ఒరిగిందేమీ లేదన్నారు. తెలంగాణ సీఎం పెట్టుబడులతో తిరిగొస్తే చంద్రబాబు లోకేష్లు తమను తాము ప్రమోట్ చేసుకోవడానికి వెళ్లొచ్చారని ఆరోపించారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ధరణి కిషోర్ అందిస్తారు. చంద్రబాబు దావోస్ పర్యటన అంతా ఆత్మస్తుతి యొక్క కాలయాపన తప్ప రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదని చెప్పి వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు. కర్నూలు జిల్లా వైసీపీ నాయకులు ఎస్వి మోహన్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ యొక్క దావోస్ పర్యటనను మీరు ఏ విధంగా చూస్తున్నారు? దావోస్ పర్యటన అంతా 4 రోజులు డ్రామా, హై లెవెల్ డ్రామా లాగా నడిచింది. ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి పోయినప్పుడు అక్కడ మన రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు ఏమిటి, ఇక్కడికి వస్తే మేము గవర్నమెంట్ తరఫున ఏం ఇన్సెంటివ్స్ ఇస్తాము, ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలు ఏమిటి అనేది చెప్పకుండా అక్కడ పోయినప్పటి నుంచి లోకేష్ ముఖ్యమంత్రి చేస్తాము, లోకేష్ ఉప ముఖ్యమంత్రి కావాలి, తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగం ఉంది, మాకు రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా వైసీపీ నాయకులందరినీ కూడా కక్ష తీర్చుకుంటాము, ఇంకా మేము రెడ్ బుక్ మర్చిపోలేదు. అక్కడ పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అది చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేయలేదు, గత ప్రభుత్వంలో ఇట్లా అన్యాయం ఇదే ఆంధ్రాలో అదే సోది, దావోస్ పైన అదే సోదేనా మీరు చెప్పేది? అందుకే ఏదైతే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారులు ఇదంతా సోది పంచాయతీ ఉన్నట్టుంది, మనకెందుకు వచ్చింది ఆ రాష్ట్రంతో అని మొత్తం మహారాష్ట్ర పోయినారు. 16 లక్షల కోట్లు మహారాష్ట్ర పోయినాయి. అంటే మీరంతా చేతగాని వాళ్ళు. ఈరోజు మీ శిష్యుడు అని చెప్పుకునేటువంటి రేవంత్ రెడ్డి 1,78,000 కోట్లు ఎంఓఎల్ చేసుకొని పోతే మీరు ₹1,00,000 తీసుకొని రాలేకపోయినారు, 80 కోట్లు ఖర్చు పెట్టి. అయితే చంద్రబాబు చెప్తున్నారు మొత్తంగా తనకున్న మొత్తం ఎక్స్పీరియన్స్ క్రోడీకరించుకొని రాష్ట్రంలో వెల్లువెత్తుతున్నాయి పరిశ్రమలు, పెట్టుబడులు కూడా వేలాది కోట్లు వస్తున్నాయని చెప్పి వారు చెప్తున్న పరిస్థితి. దీనికి ఇటు కేంద్రం నుంచి కూడా పూర్తి సహకారం అందుతుంది కాబట్టి ఇటు కర్నూలు జిల్లాలతో పాటు మొత్తం రాష్ట్రం అంతా కూడా పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి అంటున్నారు. మీరు దీన్ని అసలు పెట్టుబడులు రాలేదని చెప్తున్నారు, దీన్ని ఎలా చూడాలి? ఏమేం పెట్టుబడులు వచ్చినాయి ఇప్పటికీ చెప్పమనండి. ఎంఓఏలు ఎన్ని అయినాయి, కనీసం ల్యాండ్ ఎంతమందికి హ్యాండ్ ఓవర్ చేసినారు, ఎంతమంది మీకు అప్లికేషన్ పెట్టినారు, మేము సో ఇండస్ట్రీ పెడుతున్నాము అని మీకు ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎంతమంది ఇచ్చినారు ఒకటిసారి చెప్పమనండి. అంతో ఇంత కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది, మోడీ గారు ఏదో ఆయనకు ఈయనంటే ఆంధ్ర రాష్ట్ర ఎంపీలతో అవసరం ఉంది కాబట్టి ఆయన ఏదో వీళ్ళకు అప్పుడు ఇంత చిల్లర పడేస్తుంటే మన వాళ్ళు సంకలు గుద్దుకొని తిరుగుతున్నారు. ఏమి ఆ అనుభవం అంతా ఎందుకు పనికి వస్తుంది? రాష్ట్రానికి ఉపయోగపడుతుందా? కొడుకును ముఖ్యమంత్రినో ఉప ముఖ్యమంత్రినో చేసుకోనికి ఆయనే ఒక పక్క నుంచి చెప్తాడు, మీరు చెప్పండి ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అని, మళ్ళీ అట్లా చెప్పకూడదు అంటాడు. ఎందుకంటే ఈయన పవన్ కళ్యాణ్ లాట్ కొడతాడు కాబట్టి. ఇది అయితే మొత్తంగా సార్ మీరు ఎట్లా చూస్తున్నారు? ఈ యొక్క లోకేష్ను ఉప ముఖ్యమంత్రి చేయడానికే దావోస్ పర్యటన అని మీరు విమర్శిస్తున్న నేపథ్యం ఉంది. అయితే మొత్తంగా ఈ జనసేన కూటమి మొత్తం కూడా ఏ విధంగా దీన్ని తీసుకుంటుంది? ఈ కూటమిలో అప్పుడే లుకలుకలు మొదలైనవి. వాళ్ళు పవన్ కళ్యాణ్ తిరుగులాటం వాళ్ళు సహించలేకపోతున్నారు నాకు తెలిసి. లోకేష్ వెనకబడిపోతున్నాడు. లోకేష్ని ఎట్టొకట జాకీలు పెట్టి లేపుతున్నారు, ఎంత లేపినా అది లేవట్లే. దాని కొరకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాజకీయ అనుభవంతో ఉపయోగించి వాళ్ళతోనే స్టేట్మెంట్లు అన్నమాట. మేమంతా డిమాండ్ చేస్తున్నాం, ఆయన అనే కావాలన్నట్టుగా వాళ్ళందరూ అడుగుతున్నారు కాబట్టి నేను చేస్తానన్నట్టుగా ఈయనంగా ఇంకేదో రేపు మాపు ప్రకటన చేయొచ్చు ఉప ముఖ్యమంత్రి, లేదంటే ఆయన రెస్ట్ తీసుకొని మళ్ళీ అట్టాకు ఫ్యూచర్లో ఈయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు లేవు కాబట్టి ముఖ్యమంత్రిగా చేసినా ఆశ్చర్యపోనక్కర్లే వాళ్ళ ఇంటర్నల్. కానీ ఇదంతా ఈ డ్రామా అంతా ఏంటంటే నడిపిస్తున్నాడు. 4 గోడల మధ్యన కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా, కార్యకర్తల సమావేశంలో మాట్లాడుకోవచ్చు, లేకపోతే నాయకులకందరికీ ఒక దిశ నిర్దేశం చేయొచ్చు ఆయన నాయకుడిగా. అదేం చేయట్లే. అందరితో స్టేట్మెంట్లు ఒక తెలుగుదేశం పార్టీ రాజ్యాధ్యక్షుని కానుంచి రాష్ట్ర అధ్యక్షుని కానుంచి మంత్రులు అందరూ వాళ్ళే మాట్లాడతారు బయటకు వచ్చి. అంటే అది నిన్ను ధిక్కరించి మాట్లాడినట్ట, నువ్వు చెప్తే మాట్లాడినట్ట. ప్రజల అమాయకులేం కాదు కదా, అర్థం చేసుకోలేనంత అమాయకులేం కాదు కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ను తగ్గించటం కొరకు వీళ్ళు చేసే ఎత్తుగడలు ఎట్టోట లోకేష్ను పైకి లేపాల. ఇది వాళ్ళ రాజకీయ డ్రామా. మొత్తంగా దావోస్ పర్యటన మొత్తం కూడా లోకేష్ను ప్రమోట్ చేసుకోవడానికి టీడీపీ వాడుకుంది.
కూటమి ప్రభుత్వంలో లోకేష్ స్థానాన్ని పదిలం చేయడానికి ఈ యొక్క దావోస్ పర్యటన ఉపయోగపడింది తప్ప ఎలాంటి పెట్టుబడులు రాష్ట్రానికి రాలేదు, దీనివల్ల ఉపయోగం లేదని చెప్పి వైసీపీ నాయకులు విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ శేఖర్తో ధరణి కిషోర్, ఐ న్యూస్.